తెలి శ్రీహరి యొక్క దశావతారాల్లో 9వ అవతారమైన శ్రీకృష్ణావతారాన్ని వివరించబోతున్నాను. ఇది ద్వాపర యుగానికి చెందినది. దేవకి వసుదేవుల యొక్క కుమారుడు శ్రీకృష్ణుడు. దేవకి అష్టమ గర్భముగా కృష్ణుడు అవతరించాడు. కంసుని బారిన పడకుండా శరసాలలో పుట్టిన కన్నయ్యకు వసుదేవుడు నందమహారాజు యశోదల ఇంటికి చేరుస్తాడు. రేపల్లలో పెరిగిన బాలుడు అంటే బాలకృష్ణుడు బాల్యములోనే పూతన, తృణావర్త, శకటాసురాదుల్ని సంహరించాడు. గోవుల్లో, గోపికల్లో, గోపాలుల్లో కలిసిపోయి గోపాలకృష్ణుడిగా పేరు పొందాడు. ప్రధానికములో కంస వ్యతిరేక భావనను నిర్మాణం చేయడానికి రాసకేలి వంటి పద్ధతులను అనుసరించాడు. సర్వజీవాత్మలోని పరమాత్మ కృష్ణుడే అనేంత స్థాయికి ఎదిగాడు. గోవర్ధనోద్ధరణం, కాళీయమర్దనం చేశాడు. కంసుని సంహరించి తల్లిదండ్రులకు కారాగార విముక్తి కలిగించి ఉగ్రసేనుని మధురకు రాజును చేశాడు. 64 విద్యలు సాందీపని వద్ద నేర్చుకుని గురుకుమారుని దక్షిణగా సమర్పించి గురురుణం తీర్చుకున్నాడు. తాను మహాధనవంతుడైన తన స్నేహితుడైన కుచేలుని ఆదరించాడు. రుక్మిణితో పాటు 8 మందిని వివాహం చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు, బంధువర్గము తన ధర్మ మార్గాన్ని అండగా ఉండేటట్లు చేసుకున్నాడు. హంసడెపకుల్ని అణిచివేశాడు. నరకాసురుణ్ణి సంహరించి అతని శరసాలలో ఉండిన నారీమణులకు రక్షకుడయ్యాడు. ఉషానిరుద్ధుల వివాహము జరిపించాడు. ద్రౌపదికి అక్షయ వస్త్రదానం చేసి శ్రీగౌరవాన్ని కాపాడినాడు. భారత యుద్ధ ప్రారంభంలో అర్జునునికి గీతను బోధించి మానవులందరూ ఆ ప్రబోధాన్ని అనుసరించేటట్లు చేసి జగద్గురు అయ్యాడు. కృష్ణుడు బోధించిన గీత సకల ఉపనిషత్తుల సారము, ధర్మకర్మ భక్తి జ్ఞాన యోగ సమన్వయము. కౌరవ పాండవుల యుద్ధంలో తాను ధర్మపక్షం వహించి ధర్మానికి విజయం సాధించిపెట్టి ఉత్తమ గుణ సంపన్నుడైన ధర్మరాజును సింహాసన అధిష్ఠుని చేశాడు. శిశుపాల దంతవ్రక్కుల సంహారానికి కృష్ణావతారమని లోకము అనుకున్న వైకుంఠమంతా భూలోకానికి దిగివచ్చిన పూర్ణావతారముగా ఈ అవతారం కీర్తించబడింది. ఈ అవతారములో 5 మార్లు విశ్వరూప ప్రదర్శన జరిగింది. లీలా మానుష విగ్రహుడై భారత జాతికే కాక యావత్ మానవ జాతికి ధార్మిక మార్గంలో ప్రవర్తింపజేసి మనిషిని మనిషిగా నిలపడానికి శ్రీకృష్ణుడు ప్రతిక్షణము కృషి చేశాడు. అనన్య సాధ్యమైన మహాకార్యాలెన్నో చేశాడు. అన్నీ కూడా లోక శ్రేయస్సు కొరకే. ప్రేమయోగిగా, కర్మయోగిగా, జ్ఞానయోగిగా కృష్ణుడు ఉన్నత స్థానాన్ని అందుకున్న యోగేశ్వరుడయ్యాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనమని అవతార ప్రయోజనాలను సంపూర్ణముగా నెరవేర్చి కృతకృత్యుడయ్యాడు. దుష్ట కంసుని దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతో ఉండగా తక్కువేమి మనకు. ధన్యవాదములు.